హెచ్సీయూలో జింకను చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే షూటర్ ఇన్ఛార్జ్ గోవిందరావుతో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ సెంట్రల్ వర్సిటీ నుంచి అందిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకను చంపిన కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఇన్స్పెక్టర్ రమేష్ అతని బృందంతో వచ్చి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కేసులో గోవిందరావుతో పాటు మరో సెక్యూరిటీ గార్డును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రమేష్ ఉన్నారు. సంఘటనా స్థలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ లోపలికి వచ్చినట్టుంది జింక. అది ఇక్కడ జనరల్గా కొన్ని వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, ఎప్పుడు నడుస్తుంటుంది, అవి యానిమల్స్ని పట్టుకుంటుంటాయి. ఆ వైల్డ్ డాగ్స్ పీకాక్స్ ఇంజురీస్ అయినాయి చాలాసార్లు. అట్లా జరిగితే ఆ జింక పెరిమీటర్ లోపలికి వచ్చింది. దీన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి అది కొంచెం కదలలేకుండా ఉందో ఏదో దాన్ని డ్రాగ్ చేస్తూ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని కట్ చేసి దాన్ని డివైడెడ్ హెడ్ అండ్ సపరేటెడ్ ఇట్. తర్వాత లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని తీసి ఇక్కడ పడేశారు. స్కిన్ కూడా ఇక్కడే వాటర్లో పడిస్తే రికవర్ అయింది. తర్వాత దాన్ని ఇక్కడనే మొత్తం బ్లడ్ అంతా చూస్తున్నాం. ఇక్కడ ప్రాసెస్ చేసి దాన్ని పీసెస్గా కట్ చేసి ఒక ప్లాస్టిక్ బకెట్స్లో పెట్టుకొని ఈయన తీసుకొని పోయి అక్కడ సెక్యూరిటీ గార్డ్ లోపల అండర్ గ్రౌండ్ రూమ్ ఉంది, అందులో పెట్టేసి లాక్ చేసుకున్నారు. ద కీ వాజ్ విత్ గోవిందరావు ఎట్ దట్ టైమ్. సో ఆఫ్టర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ క్లియర్ కట్ massacre of this incident, immediately we raided on that particular place and we could able to recover a lot of meat. దానిలో పాటు తల కాళ్ళు అన్నీ దొరికినాయి అక్కడ. ఇప్పుడు షెడ్యూల్డ్ యానిమల్స్ ఉంటాయి, వాటిని ఎవరు కూడా డొమెస్టైజ్ చేయకూడదు. ప్లస్ వాటిని ఫ్రీగా తిరుగుతుంటే వాటిని ఎవరు అబ్స్ట్రక్షన్ చేయకూడదు. ఇంకా పబ్లిక్ తెలియని విషయం, ఇంత పెద్ద రోడ్లో మీరు వెళ్తూ ఉంటే ఏదైనా యానిమల్ వస్తే దాన్ని మీరు అబ్స్ట్రక్ట్ చేయకూడదు. అది జనరల్ రూల్ తెలియదు చాలామందికి. షెడ్యూల్ 1లో ఉన్న యానిమల్ పికాక్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కమ్ ఆన్ టు ద రోడ్, మెయిన్ రోడ్లోకి వచ్చింది, దాన్ని పట్టుకోవడము భయపెట్టియడము అలాంటివి చేయకూడదు. కేర్గా ప్రొటెక్ట్ చేసి దాన్ని మళ్ళీ దానికి అనుగుణమైన ప్లేస్ అంటే జ్యూస్ కానీ అక్కడ కానీ పంపించాలి. సిమిలర్గా ఇట్లానే ఈ యానిమల్ కూడా వచ్చినప్పుడు, ఇది కూడా షెడ్యూల్ యానిమల్ వస్తే అతను వాటిని ఏమనకుండా పంపించేది ఉండే, లేదా ప్రొటెక్ట్ చేయాలి, లేదా వాటికి మెడికల్ కేర్ ఇవ్వాలి, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళకి పిలవాలి. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, బట్ ఇన్స్టెడ్ యూ కెనాట్ హ్యాండిల్. ఇంకొక విషయం ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో ఏ షెడ్యూల్డ్ యానిమల్ కూడా మీకు డెడ్ బాడీ దొరికినా కూడా మీరు దాన్ని ఎలాంటి పర్పస్కి యూజ్ చేయకూడదు. సపోజ్ అయితే వైల్డ్ ఎలిఫెంట్ ఉంది, వైల్డ్ యానిమల్ ఒక చీటా ఉంది, ఈ డీర్ ఉంది, బక్ ఉంది, ఇవన్నీ కూడా ఒకవేళ మీకు దొరికితే చనిపోయి దొరికినా కూడా యూ షుడ్ టెల్ ద ఫారెస్ట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ సో దట్ దే విల్ డూ సమ్ ప్రాసెస్ విత్ దట్. కానీ దానిలో చాలా వాల్యుబుల్ పార్ట్స్ అనేది ఓడు కొమ్ములు అమ్మడము, ఓడు పండ్లు అమ్మడము, దాన్ని చనిపోయిన మీట్ని అమ్మడము, చర్మాన్ని డ్రై చేసి పెట్టి దాన్ని ఒక షోకేస్ పీస్లా, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద పౌచింగ్ ఆఫ్ యానిమల్స్. అలా చేయకూడదు అనేటువంటి క్లియర్ కట్ చట్టంలో ఉంది. చాలా సివియర్ యాక్షన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది మిస్చీవియస్గా కావాలని దురుద్దేశంతో దాన్ని తీసుకొచ్చి కోసి ప్రిజర్వ్ చేయడం, ఆఫెన్సెస్ చూడండి, పట్టుకోవడము, కోయడము, చంపడము, తర్వాత ప్రిజర్వ్ చేయడం, ట్రయింగ్ టు సెల్ ఇట్ ఆర్ కన్జ్యూమ్ ఇట్, ప్రొసెసింగ్ ఇట్, ఇవన్నీ కూడా అఫెన్స్లే. ఇవన్నిటి మీద కూడా మేము కేసులు నమోదు చేసాం. అండ్ వీఆర్ ఆల్సో లైజనింగ్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా వచ్చారు. దెన్ ఫర్దర్గా విల్ టేక్ యాక్షన్ ఇన్ దిస్ కేస్. గోవిందరావుతో పాటు సెక్యూరిటీ గార్డులపైన వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడి నుండి ఇక్కడ చంపిన తర్వాత వాళ్ళు నేరుగా దాన్ని తీసుకొని సెక్యూరిటీ గార్డ్ గది వరకు తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఒకసారి ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్లారనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ఈ మొత్తం కూడా ఈ సెప్టిక్ ట్యాంక్, ఇది ఈ యూనివర్సిటీ సంబంధించి బయట, అంటే ఏదైతే మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా షూటింగ్ రేంజ్కి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఏరియా ఇది. ఇక్కడ పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉంది. మనం చూడొచ్చు, చుట్టూ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకసారి ఎక్కడ ఎవరికి బయటికి కనబడకుండా చెట్ల మధ్యలో ఈ తతంగం అంతా కూడా చూపించారు. వీళ్ళు బయటికి ఎవరికి కనబడకుండా ఉండేలాగా చేశారు. లోపలికి వచ్చిన యానిమల్ని, ఏదైతే జింక నిన్న చంపారో ఆ జింక మొత్తం కూడా నిన్న ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చింది. దాన్ని గుర్తించిన వీళ్ళు ఏకంగా దాన్ని చంపి బయటికి చర్మాన్ని తీశారు, అలాగే మాంస ముద్దలు చేశారు. ఇదే ప్రాంతం వెంబటి జింక మాంస ముద్దల్ని బకెట్లలో నింపుకొని తీసుకొని వచ్చారు. ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి చూస్తే పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతము. సుమారు 6కు పైగా కూడా జింకలను వీళ్ళు చంపి ఉండొచ్చు అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా దర్యాప్తులో తేల్చలేదు. వీళ్ళపైన
వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సుమారు చాలా కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ నటుడే ఇలాంటి జింకలను చంపిన కేసులో ఇప్పటికీ ఇంకా విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించే అవకాశం ఉందనేది ఇన్స్పెక్టర్ రమేష్ చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు యూనివర్సిటీలో మళ్ళీ జరగకుండా ఉండేలాగా అవగాహన పెంచడంతో పాటు విద్యార్థులు అలాగే షూటింగ్ రేంజ్కి వచ్చే వాళ్ళలో కూడా కొంత అవగాహన పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఎస్బి శ్రీనివాస్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.